ఈ మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు విజయ ఏకాదశి. ఈ ఏకాదశిని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది. మరి వారి పాపాలు కూడా తొలగిపోతాయి. ఒకానొకసారి నారద ముని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలపమని కోరెను. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పనారంభించెను. ఓ నారద మహాముని, ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రతమహత్యం గురించి చెప్పలేదు. నువ్వు అడిగినవు కావున నీకు తెలియజేసదను వినుము. ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది. ఈ పేరులో చెప్పిన విధంగానే ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుంది, సందేహం లేదు. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు సీత లక్ష్మణునితో కలిసి పంచవటిలో నివసించేవాడు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు దిగులుతో అన్ని కోల్పోయిన వాడిలా సీతాదేవిని వెతికే క్రమంలో జటాయువు మరణించబోతుండగా చూసి ఏమైనది వివరంగా అడుగగా, జటాయువు సీతమ్మని రావణాసురుడు ఎలా అపహరించాడో, సీతామాతని కాపాడబోయి రావణుడి చేతిలో రెక్కలు తెగిపడిన విషయం వివరించి మరణిస్తాడు. శ్రీరాముడు తన సీత కోసం జటాయువు చేసిన ప్రాణత్యాగానికి జటాయువుకి వైకుంఠలోక ప్రాప్తి ప్రసాదిస్తాడు. సీతాదేవిని వెతికే క్రమంలో కబంధుడిని సంహరిస్తాడు. అటు తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు. సుగ్రీవుడు వానరసేనకు రాజు అగుట చేత సీతమ్మ వారిని వెతకడానికి పెద్ద వానరసేనని తయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకడానికి లంకకి వెళ్ళి వెతకమని ఆజ్ఞ ఇవ్వగా, హనుమ లంకలో సీతమ్మని అశోకవనంలో చూసి శ్రీరాముని ముద్రికని చూపి ఆయన గుణగణాలను కొనియాడి హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తీసుకొని తిరిగి శ్రీరాముని వద్దకు వచ్చి వివరించెను. శ్రీరాముడు సుగ్రీవుని సహాయంతో లంకా నగరానికి చేరుకునే సముద్రానికి చేరుకొని ఆ సముద్రాన్ని దాటడం అంత సులువు కాదని గ్రహించి లక్ష్మణునితో ఎలా అన్నాడు, ఓ సుమిత్ర కుమారా, ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదే. ఇప్పుడు మనం ఏమి చేయవలెను? అందరిలోకి మంచివాడైన శ్రీరామ, బలదలభ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడి దగ్గరలో ఉన్నారు. ఆ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యాన్ని ఏమిటో కనుక్కుందాం. ఆయన మాత్రమే మనకి ఈ సమయంలో సహాయపడగలరు అని సెలవిచ్చి ఆయన దగ్గరికి బయలుదేరారు. బలదలభ్య ఋషిని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు. శ్రీరామ, నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను, శ్రద్ధగా వినుము. దీనిని ఆచరించడం ద్వారా నీకు తప్పక విజయం లభిస్తుంది. ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి లేదా బంగారం ఏదీ లేకపోతే మట్టి కుండ ఒకటి తీసుకొని అందులో నీరు పోసి నవధాన్యాలు, పసుపు, కుంకుమ వేసి కుండకి తోరణాలు కట్టి అందంగా అలంకరించాలి. దీనిని శ్రీమన్నారాయణ దగ్గర పెట్టాలి. మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణునికి పూజ చేసి ఈ కుండకి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసి నమస్కరించి ఉపవసించి రాత్రికి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి తిథి రాగానే ఈ కుండకి పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపేయాలి. తరువాత ఉత్తముడైన బ్రాహ్మణునికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి. ఈ విధంగా నువ్వు నీ సేన ఉపవాసం చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని చెప్పెను. శ్రీరామచంద్రుడు బలదలభ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాధించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓ నారద, ఈ విధంగా ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చండాలమైన పాపాలు హరించిపోయి విజయం లభిస్తుంది మరియు వైకుంఠ ప్రాప్తి. ఈ కథను ఎవరైతే వింటారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని చెప్పెను.